guys, welcome to the channel Tej Reacts Telugu. Worst food and street food చూడబోతున్నాం ఈ రోజు. Worst food అనేది మనంతట మనం తినేది. Worst street food అనేది స్ట్రీట్ లోకి వెళ్ళి మరి తెచ్చుకొని తినేది. అది తేడా. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఆశగా అద్దుండాలి గొప్ప అండ్ లైక్ చేయండి. Let us go. అబ్బా అరే మళ్ళీ అదే తింటున్నారు. వెల్ డన్. ఆయన ఎక్స్ప్రెషన్ చూడు లాస్ట్ కి. ఏంద్రా ఇది ఏడుకొచ్చినారా నేను లేచి వెళ్తానంటే నన్ను కూడా ఏదన్నా చేస్తారేమో. పానీపూరి తింటావేంట్రా? కాల్టెక్స్ ఏరియాలో పానీపూరి తిని 6 అస్వస్థతకు గురయ్యారు. పానీపూరి తిన్న 3 గంటల తర్వాత వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధపడ్డారు. వారిని బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బట్ దిస్ ఈస్ నాట్ ఫనీ. కొనుక్కొని తిన్న తిండి వల్ల వ్యాధి రావడం అనేది వరస్ట్ థింగ్ ఎవర్. యా కానీ రెడ్ గలవాడి వైట్ గా ఎట్లా వచ్చింది? మసాలా అంతా క్లీన్ అవుట్ అయి వచ్చింది. ఇది తినేటప్పుడు చూసిన వాళ్ళకైతే ఇంకా నేను వారిని క్షమాపణ కోరుతున్నాను. సారీ పచ్చి గుడ్లు, పచ్చిమిర్చి, సంథింగ్ వెజిటేబుల్స్. అరే ఆపకుండా తింటున్నాడు వాడు ఇంకా. మొత్తం ఖాళీ చేసిండా? నువ్వు మనిషి లేకపోతే మాట నువ్వు అంటే అక్కడ వాళ్ళు అట్లా తింటారా లేదంటే ఏంది? పచ్చిగుడ్డు ఒక్కటి నార్మల్ గా తినాలని వాడు ఒక 20-30 వేసిండు. బిఆర్ కోర్ మంది ఎందుకున్నారాడు అసలు? సంథింగ్ ఫంక్షన్. అరే కెన్ ఎనీవన్ ఎక్స్ప్లెయిన్ ఇట్? వెనక ముందు ఏం జరిగిందో అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే, వాట్ ఈస్ దిస్? అరే ఏంది అది అట్లుంది? వాడు పోస్తుంది కూడా ఏందో వేరే. స్ప్రైట్ ఈజ్ పోరింగ్ స్ప్రైట్. వై ఇస్ ఇట్ వైట్? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. ఏంటిదో జర అది కూడా చెప్తే తెలుసుకుంటాం కదా. ఆయిలేనా అది? అసలు అంత బ్లాక్ ఉంది. దాని మీద మళ్ళీ అవి ఏంది బ్రో? అది అసలు ఎట్లా తింటారు బ్రో? ఇంజిన్ ఆయిల్ యూజింగ్ ఫ్రమ్ 20 years. మంచినీళ్ళ మట్టి కలుపుతున్నా అంకుల్. అంతా పిసికేశాడు.
అండ్ ఇంకా 2 చేతులు కావాలి మనకి, నాట్ 1 హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ కూడా పెడితేనే టేస్ట్ వస్తుంది. విస్కో. ఎస్, పిస్కాలే అది కూడా. ये सब क्या देखना पड़ रहा है. తిండిపోతులు కూడా ఇంట్లో తినడానికి ఏం లేకపోతే ఓర్చుకుంటారు కానీ ఆనియన్స్ అది కూడా ప్లేట్ నిండా వేసుకొని వచ్చింది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. మస్తు భయపడుతున్నాడు. అరే నిజంగా కానీ మస్తు క్యారీగా ఉన్నాయన. వాడు పాడుతున్న పాట ఇంకా గలీజ్గా ఉంది, అది ఇంకా డేంజరస్ గా ఉంది. వాడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. బ్రో లిటరली एट दैट. तो मेरे दोस्तों मेरे को भूख लगी थी इसलिए मेरे में मक्खन तो था नहीं, इसलिए मैं फेविकॉल फेविकॉल में लगा के खा रहा हूँ. अरे नहीं అరే हो गया. ఆయన ఇలా ఎందుకు చేస్తాడు అనే దానికి మొన్న ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో ఒక కారణం చెప్పిండు. मैं जब सोचता था ना कि यार अब मैं ये कंटेंट नहीं बनाऊंगा, फिर मुझे कोई ना कोई यूट्यूबर बुला लेता था कि यार भाई अब ये चीजें करनी है. अच्छा. मैं बोलता था यार अब ये चीजें मत करवाओ, ये तो मैंने कर दी. कह रहा नहीं पुनीत भाई करो ना यार ये वो. और उनकी भी मजबूरी है ना, क्या होता है व्यूज चाहिए होते हैं उन्हें. अब मेरे वाले चैनल पे आप देखो मैंने जिसके साथ भी काम किया है ना, सबसे ज्यादा मीम्स मेरे वीडियो के कटे पड़े. ఆయన మానేద్దాం అనుకున్నా కొందరు వచ్చి మీకు ఇంత అమౌంట్ ఇస్తామనో లేదంటే ఇట్లా వీడియో కావాలనో అది తినండి వైరల్ అవుతారని చెప్పేసరికి ఈయన ఒప్పుకొని చేస్తున్నాడు. ఈయన మొత్తానికి మానేద్దాం అని అనుకునే టైంకి కరెక్ట్ గా ఎవడో ఒకడు వస్తాడు మళ్ళీ. అది ఆయన చెప్పింది. ఇవాళ ఏం మోసం చేశారు ఫ్రెండ్స్ మా వాళ్ళు. లేత కళ్ళు పోసారు. 10 HP మోటార్ కొట్టినట్టే కొట్టింది ఫ్రెండ్స్. ఇక ఈ నీళ్ళు లేకపోతే నా పని ఏం కావాలి. పొద్దున 6ంటికి వచ్చిన, ఇప్పుడు 2 అవుతుంది. ఇంటికి పోదామంటే బండి ఎక్కుదాం అనుకుంటే ఈ అమ్మ తొలకరాలకు పిడుగులు పట్టట్టే బెడ అంటుంది కడుపు. బండి దిగ బర్రమన ధర్మాత్రుడు ఈ బోర్ కాడ నీళ్లు పెట్టబడి సరిపోయింది. కానీ ఈ సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు బాబోయ్. ఆయన 10 HP మోటార్ అనింది ఇది అంత ఫోర్స్ లో. కానీ కొందరు అట్లా నిజంగా ప్రతిదీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేటోళ్ళు ఉంటారు. ఇది ఎన్నిసార్లు అనుకున్నా కూడా అది వాస్తవం. అది క్లియర్ గా అలా వచ్చింది ఇలా వచ్చింది ఇటు నుంచి అటు వెళ్ళింది. ఏంటిది బ్రో అది? హోమ్ నుంచి తయారు చేసుకొచ్చింది అది మేబీ. ఇంత వేస్తుండు. వాట్ ఈస్ దట్ మోమో?
కానీ అది తినాలని ఆడ అంతమంది నిలబడి ఉన్నారు కదా, సాహసం అనే చెప్పాలి. అరే 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 దానికి ఉన్న పళ్ళన్నీ చూపించే ప్రయత్నం చేసింది అది. ఎందుకంత భయపడుతుంది అది? ఒక్క ప్రాబ్లం మనకేం తెలుస్తుంది? వాట్ ఈస్ దిస్? ఫుడ్ని అంత వికారంగా తయారు చేసింది. క్రియేటివిటీ ఎక్కడ చూపించాలో తెలియకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అవుల్ తింటారా అవి నిజంగా? అరే అరే ఓ మై గాడ్ బ్రో, ఎక్కడి నుంచి వస్తున్నారా బాబు మీరంతా? ఏమంటే ఏం చెప్పను బ్రో, ఎవరు అమ్మాయి వచ్చి మా నాన్నకు ఫోన్ చేసుకుంటా అంటే ఫోన్ ఇచ్చా. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి నా నంబర్ నుంచి ఫోన్ చేసి నాన్న నేను వేరే వాడితో లేచిపోతున్నా అని చెప్పింది బ్రో. ఇప్పుడు వాళ్ళ నాన్న 1010 సార్లు ఫోన్ చేసిండు. నువ్వు ఏడన్నా చెప్పదు. ఇంకా నువ్వు వెళ్ళి చెప్పినా వేస్ట్ బ్రో, అయిపోయింది నీకు బతకైపోయింది. చెక్కేస్తారులే ఈ రోజు అంతా. కానీ ఇది చూసాక కూడా మనం ఎవడన్నా కొత్తోడు ఫోన్ అడిగితే ఇవ్వకుండా ఉంటామా? చేస్తాం మనం, ఎందుకంటే మనం బిల్డప్ కొట్టాలి. బిల్డప్ కొట్టి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవాలి. అంతేగా. గీకు ఇంకా వాడు అదే చేతితో చేస్తుండు. జిలేబీ తింటావేంట్రా? వాడు కెమెరా ఉందని తెలిసి కూడా చూసిర్రు ఎంత కాన్ఫిడెన్స్. ఇల్లు ఏం చేస్తారులే అని. కానీ ఆ టేస్ట్ అంత బాగా రావడానికి కారణం ఇదే, వాళ్ళ సీక్రెట్ రెసిపీ. చేసే ముందు అక్కడ గోక్కోవాలి, చేయక ముందు ఇంటికాడ ఇంకెక్కడెక్కడ అంటే అరే పొగలు వెళ్తున్నాయి భయ్యా, జర ఆగొచ్చు కదా. నేను కూడా షాక్ లో ఉన్నా. అదంతా వేడితో కడుపులోకి వెళ్ళాక కడుపులో ఇంకా మండుతుంది. ఎస్ బ్రోస్, ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇవన్నీ చూసాక కూడా పానీపూరి తినే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి, ఇంకాస్త గర్వపడతారు. అండ్ ఎస్, వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వెళ్ళండి. ఈ రోజు కంతే, బాయ్.